వెల్కమ్ టు హలో లేడీస్. ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలను తెలియచేసుకుంటూ ఈ రోజు మన హలో లేడీస్ లో ధర్మవరం ఫ్యాబ్రిక్ గురించిన విశేషాలేంటో చూద్దాం. తరాలు మారుతున్న అలరారుతున్న చీర ధర్మవరం పట్టుచీర. ఆడవారి కళ్ల ముందు కదలాడే చీర ధర్మవరం పట్టుచీర. వేడుక ఏదైనా, సందర్భం ఏదైనా మహిళలు మనసుపడి కట్టుకోవాలని కోరుకునే చీర ధర్మవరం పట్టుచీర. తెలుగువారి కంచివరం ధర్మవరం. కంచిపట్టు చీరల్లాగా ధర్మవరం పట్టుచీర కూడా ఖండాంతర ఖ్యాతిని గడించింది. ప్రాంతీయ భేదాలు లేకుండా అందరి ఆదరణను పొంది అభిమాన చీరగా అలరారుతున్న చీర ధర్మవరం పట్టుచీర. చీరలు కొనుగోలు చేయడానికి వెళ్లే వారికి పెదాలపై చప్పున కదలాడే పేరు ధర్మవరం పట్టుచీర. పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లు, పేరంటాలు, సంప్రదాయక సందర్భం ఏదైనా మహిళలు మనసు పడి కట్టుకోవాలని కోరుకునే చీర ధర్మవరం పట్టుచీర. చిన్నపిల్లల లంగావోణి మొదలు వృద్ధులు కట్టే మడి చీర వరకు ప్రతి ఒక్కరూ కోరుకునే చీర ధర్మవరం పట్టుచీర. వనితల వయ్యారాలకు, హుందాతనానికి ధర్మవరం చీర పెట్టింది పేరు. దీనికి 120 సంవత్సరాల చరిత్ర ఉంది. దీని అందం అపురూపం. ఈ చీరలోని డిజైన్స్ అద్భుతం. అతివ అందాన్ని మరింత పెంచే వస్త్ర సోయగం ధర్మవరం చీర. అందుకే ఈ చీరకు అతివల ఆదరణ ఎక్కువ. సంవత్సరాలుగా వనితల వయ్యారాలకు రక్షా కవచంలా నిలబడి హుందాతనాన్ని, అందాలను అతిశయింపచేస్తున్న చీర ధర్మవరం పట్టుచీర. అనంతపురం జిల్లాలో ఉన్న ధర్మవరంకు ప్రత్యేకమైన స్థానం ఉందండి. ఇక్కడ 1500 సిల్క్ హౌస్లు, 1,00,000కు పైగా మగ్గాలు ఉన్నాయి. ఇక్కడ నేసే చీరలు ఇతర చీరల కన్నా నాణ్యతాపరంగా ఎంతో గొప్పగా ఉంటాయి. డిజైన్లను తయారు చేసుకోవటానికి ఇక్కడి కళాకారులు కంప్యూటర్ సహకారాన్ని కూడా తీసుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో పట్టు చీరల ఖిలా ధర్మవరం. ఈ పట్టణంలో 1500 సిల్క్ హౌజులు, 1,00,000 మగ్గాలు ఉన్నాయి. ఇంటర్లాక్డ్ వెఫ్ట్ వీవింగ్ టెక్నాలజీతో నేసే ఈ చీరలు
ఇతర చీరల కన్నా నాణ్యతాపరంగా కూడా ఎంతో గొప్పగా ఉంటాయి. డిజైన్లను తయారు చేసుకోవడానికి ఇక్కడి కళాకారులు కంప్యూటర్ సహకారాన్ని తీసుకుంటారు. అందువల్ల సూపర్ ఫైన్ డిజైన్లు తయారు చేసుకోవడానికి వీలవుతుంది. ఈ డిజైన్ను ఒక కార్డుపైకి తీసుకుని దానికి రంధ్రాలు చేస్తారు. ఈ పంచ్ చేసిన కార్డును నేత యంత్రం జా కార్డుకు ఫీడ్ చేస్తారు. దాని ద్వారా దారాలు పంపించి అల్లకం మొదలు పెడతారు. అందువల్ల డిజైన్ ఎంత క్లిష్టంగా ఉన్నా చీర యథాతథంగా తయారవుతుంది. వాటిపై కుందన్లు, చెమ్కీలు, మిలమిలా మెరిసే రాళ్లు కొలువు తీరి చీరల అందాన్ని ఇనుమడింపచేస్తూ ఉంటాయి. ధర్మవరం చీరలు నేయటంలో ఒక గొప్ప ప్రాసెసింగ్ ఉంటుందండి. అందువల్ల డిజైన్స్ ఎంత క్లిష్టంగా ఉన్నా చీర డిజైన్లో నూతనత్వం కనిపిస్తుంది. ఈ చీర అందాన్ని మరింత పెంచడానికి కొన్ని రకాల వర్క్స్ను కూడా ఇనుమడింపచేస్తుంటారు. అందుకనే ధర్మవరం చీరలు చూడగానే చూపరులను కట్టిపడేస్తాయి. క్యాచింగ్ కలర్స్ తో, డిఫరెంట్ డిజైన్లతో, ఆపోజిట్ షేడ్లతో ధర్మవరం చీరలు చూపర్లను కట్టిపడేస్తాయి. ధర్మవరం శారీస్లో కంప్యూటర్ను ఉపయోగించడం వలన ఈ తరం టేస్ట్కు తగ్గట్టుగా కొత్త కొత్త డిజైన్లను తీసుకురావటం చేస్తున్నారు ఇక్కడి కళాకారులు. వీరి కలర్ కాంబినేషన్స్ చాలా అందంగా ఏ కలర్ కాంప్లెక్షన్ ఉన్న వారికైనా కట్టుకోవడానికి వీలుగా ఉండేటట్లు నేస్తుంటారు ధర్మవరం చేనేతకారులు. ఈ తరం టేస్ట్ కి తగ్గట్టుగా కొత్త కొత్త డిజైన్లను తీసుకురావడంలో ఇక్కడి కళాకారులు ఎంతో ముందున్నారు. ఎల్లో మెరూన్ కాంబినేషన్ లో వీరు చేసినన్ని ప్రయోగాలు అన్నీ ఇన్ని కావంటే అతిశయోక్తి కాదు. ఆ చీరలో ఉన్న రిచ్నెస్ అలాంటిది. ఈ తరం
అభిరుచులకు అనుగుణంగా డిజైన్లు నేస్తూ తమకున్న కళకు నగిషీలు పెట్టుకోవటంలో ఇక్కడి కళాకారులది అందవేసిన చెయ్యి. ఎన్ని రకాల ఫ్యాషన్లు మార్కెట్లోకి వచ్చినా ధర్మవరం పట్టుచీర వాటితో పోటీ పడుతూ తనకున్న క్రేజ్ను పెంచుకుంటూ పోతోంది. పట్టు చీరల కోసము కలర్ వినియోగించడానికి కోసము గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి మొత్తం ఈ రంగులు అనేవి వస్తాయి. ఈ రంగులు అక్కడి నుంచి ఇక్కడ వచ్చినవి దాదాపు 2000 కేజీల వరకు ఈ జిల్లాకు అవసరమవుతాయి. 2000 కేజీలు ఇంకా ఎక్కువ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటే, కానీ దీనికి వాడేది యాసిడ్ డైస్ మాత్రమే. కేవలం పట్టు చీరలకి యాసిడ్ డైస్ మాత్రమే ఉపయోగపడతాయి. ఈ కాటన్ డైస్కు డైరెక్ట్ డైస్ అని వాడతారు. ఇందులో కూడా కొన్ని డైరెక్ట్ డైస్ కూడా ఉపయోగపడతాయి, ఒక 2 కలర్లు ఉపయోగపడతాయి. విద్య పాతదే అయినా, నేత ప్రక్రియ కూడా పాతదే అయినా, రంగులలో వస్తున్న రకరకాల షేడ్లను పొదివి పట్టుకుని మారుతున్న అభిరుచులకు అనుగుణంగా డిజైన్లను మార్చుకుని తమకున్న కళకు నగిషీలు పెట్టుకోవడంలో ఇక్కడి కళాకారులు ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. అందుకే కాలం ఎంత మారినా, ఎన్ని రకాల ఫ్యాషన్లు తెర మీదకు వస్తున్నా ధర్మవరం పట్టుచీర వాటితో పోటీ పడుతూ తనకున్న క్రేజ్ని నిలబెట్టుకోగలుగుతోంది, డిమాండ్ను పెంచుకోగలుగుతోంది. దేశ దేశాలలో కొనుగోలుదారుల సంఖ్యను గణనీయంగా పెంచుకోగలుగుతోంది. వాషింగ్ సోడాతో రేషము బ్లీచింగ్ చేస్తారు. ఆ తర్వాత దాన్ని సబ్బు వాడతారు. సబ్బు వాషింగ్ సోడా 2 వేస్తే కలర్ బ్లీచింగ్ అవుతుంది అన్నారు. బ్లీచింగ్ అయిన తర్వాత రంగు వేస్తారు. రంగు వేసి కలర్ చేస్తారు. ఆ కలర్ కడిగి స్టిఫ్నెస్ రావడానికి యాసిడ్ వాడతారు, యాసిటిక్ యాసిడ్. ఆ రకంగా మొత్తము ఒక పట్టు తయారవుతుంది. ఇప్పుడు ఫ్యాషన్ కొంచెం లైట్ వెయిట్ శారీస్కే ఉందని చెప్పాలండి. అందుకనే ధర్మవరం చేనేతకారులు అతివలకు ఈజీగా ఉండే చీరలను తయారు చేయటంలో నిమగ్నమై ఎన్నో రకాల అతి తక్కువ బరువు ఉండే చీరలను మోడర్న్ ట్రెండ్లు, ట్రెండీ డిజైన్లకు అనుగుణంగా తేలికపాటి చీరలను నేస్తున్నారు. అధునాతన యువతులు తేలికపాటి చీరలకే మొగ్గు చూపుతున్నారు. తక్కువ బరువుతో ఎక్కువ గ్రాండ్గా కనిపించాలని, ఆధునికతకు లోటు రాకుండా మెరిసిపోవాలని వారు కోరుకుంటున్నారు. ఈ పోకడలను దృష్టిలో ఉంచుకుని మోడర్న్ ట్రెండ్లు, టెండెన్సీలకు అనుగుణంగా తేలికపాటి చీరలు నేస్తున్నారు. ధర్మవరం చీరలకు ప్రత్యేక ఆకర్షణ ఉంటుందండి. బంగారు జరీతో పెద్ద డిజైన్లతో కట్టుకున్న వారి కొంగు బంగారం అన్న మాటను నిజం చేస్తున్నాయా అన్నట్టుగా ఉంటాయి ఈ ధర్మవరం చీరలు. అందుకే అందమైన చీరలను నేయటంలో ధర్మవరం నేతన్నలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
చీర అందాలను మరింతగా పెంచే కొంగు అందాలు ధర్మవరం చీరలకు ప్రత్యేక ఆకర్షణలు. బంగారు జరీతో వీరు నేసే పెద్ద పెద్ద డిజైన్ల పళ్ళు శారీస్ కొంగు బంగారం అన్న మాటను నిజం చేస్తున్నాయా అన్నట్టుగా ఉంటాయి. ఈ చీరల బార్డర్లు కూడా పెద్దగా ఎంతో ఘనంగా ఉండి చీరల వైభవానికి చక్కని ముక్తాయింపునిస్తూ ఉంటాయి. పెళ్లి కూతురి కోసం చీరలు కొనేవారు సాధారణంగా హెవీ వర్క్ తో బరువుగా ఉండే చీరలను డార్క్ కలర్స్ ను యాడ్ చేస్తూ ఉంటారు. ఈ రకం చీరలను నేయడంలోనూ ధర్మవరం నేతన్నలు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. మన తెలుగువారి కంచిపట్టు చీరనే ధర్మవరం పట్టు అంటారట. మన సాంప్రదాయానికి నిలువెత్తు అద్దం పడుతుంది ఈ ధర్మవరం చీర. నేత నేసే పద్ధతిలోనూ డిజైనింగ్ విధానంలోనూ ధర్మవరం చీరల తీరే వేరుమరి. కంచి ధర్మవరం పట్టు సంప్రదాయానికి ఆటపట్టు. ధర్మవరం అదురుపాటుగా చూస్తే కంచి చీరలా అనిపిస్తుంది. కానీ ధర్మవరం చీరల రంగులు, డబుల్ షేడ్ పనితనం, నేత నేసే పద్ధతి వేరుగా ఉండి చీరలందు ధర్మవరం చీరలు వేరయ్యా అనిపిస్తాయి. కలర్స్ లోనూ బార్డర్ డిజైన్లలోనూ కొంచెం కాంచీవరం కనిపిస్తుంది. కంచి, ధర్మవరం రెండింటిలోనూ నేసే పద్ధతి, వాడే టెక్నాలజీ ఒకటే అయినా ధర్మవరం చీరలు తక్కువ బరువుతో ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉంటాయి. సాలిడ్ కలర్స్ తో హెవీ బార్డర్ తో ఉండే కంచి చీరలనే ప్రిఫర్ చేసే తమిళులు కూడా ధర్మవరం పట్టు చీరలను అమితంగా కోరుకుంటారు. కంచి ధర్మవరం చీరల్లో నేసే పద్ధతి ఒకటే అయినా, వాడే టెక్నాలజీ ఒకటే అయినా ధర్మవరం చీరలు తక్కువ బరువుతో ఎంతో అందంగా, ఆహ్లాదంగా ఉంటాయి. బంగారు పట్టు జరీ ఉంటేనే పట్టు చీర అన్న కాన్సెప్ట్ ని గౌరవిస్తూనే జరీ లేని చీరలను సైతం కంటికి నిండుగా కనిపించేలా తయారు చేయడంలో ధర్మవరం చేనేతకారులు సక్సెస్ అయ్యారు. ఎంత గ్రాండ్ గానైనా చీరలు నేయగల ధర్మవరం నేతన్నలు సింపుల్ గా, డీసెంట్ గా, డిగ్నిఫైడ్ గా, డెకరేటివ్ గా, ఎలిగెంట్ గా, ఫ్యాషనబుల్ గా ఉండే చీరలను నేసి నేత చీరల అభిమానులను అలరిస్తున్నారు. ధర్మవరం చీరల్లో చెక్ శారీస్ బాగా పాపులర్ గా ఉన్నాయి. టస్సర్ సిల్క్ తో డైలీ వేర్ శారీస్ ని వీరు నేస్తూ ఉంటారు. ఉద్యోగం చేసే మహిళలు ఈ రకం శారీస్ ను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. పట్టు చీరలు ఎన్ని రకాలున్నా ధర్మవరం చీరలు మాత్రం చాలా ప్రత్యేకతను కనబరుస్తాయి. ఈ చేనేతకారులు సుగంధ పట్టు చీరలను కూడా నేస్తూ కొత్త చరిత్రను సృష్టిస్తున్నారు. గంధం పూసలతో మనసును పరవశింపజేసే అతివల మనసును కొల్లగొడుతున్నారు.
రంగంలో అన్ని రకాల ప్రయోగాలు చేసిన ధర్మవరం నేతన్నలు తాజాగా సుగంధ పట్టుచీరలు నేస్తూ కొత్త చరిత్రను సృష్టిస్తున్నారు. రూపొందించిన సుగంధ పట్టుచీర మహిళల మనసును తాజాగా కొల్లగొడుతోంది. గంధం పూసలను వినియోగించి తయారు చేసే ఈ చీరను తెరవగానే మనసును పరవశింపచేసే పరిమళాలు ముక్కు పుటాలను తాకుతాయి. బంగారం దారాలు నవరత్నాలను తాపిన చీరలు ఇమర్చి నేసిన రంగవల్లి చీర వస్త్ర ప్రపంచంలో పెను సంచలనానికి నాంది పలికింది. మయూరి డిజైన్లు పురివిప్పిన కళా కౌశలంతో ఔరా అనిపించిన ఘనత ధర్మవరం శారీకే సొంతమైంది. జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ వేదికలో పెళ్లి కూతురు లక్ష్మీ ప్రణతి ఒంటిపై తళుకులీనిన నవరత్న స్వర్ణ మయూర పట్టుచీర ధర్మవరంలోనే తయారైంది. బంగారం దారాలు నవరత్నాలను తాపిన ఈ చీర చూసేవారి కళ్ళు జిగేల్మనిపించింది. 1200 రంగులు ఒకే చీరలో ఇమిడ్చి నేసిన రంగవల్లి చీర వస్త్ర ప్రపంచంలో పెను సంచలనానికి నాంది పలికింది. మయూరి డిజైన్లో 400 రంగురాళ్లను పొదిగి పురివిప్పిన కళా కౌశలంతో ఔరా అనిపించిన ఘనత ధర్మవరం శారీకే సొంతమైంది. నెమలీకలతో పట్టుచీర నేసిన, స్వరమాధురి పేరుతో మ్యూజికల్ శారీని తయారు చేసిన ధర్మవరం నేత కళాకారులకే చెల్లింది. రకరకాల ప్రయోగాలను చేస్తూ విజయవంతమైన సృజనకు నాంది పలికిన చేనేతకారులు ధర్మవరం నేత కార్మికులే. ప్రతి చీరలో సంథింగ్ స్పెషల్ చూపించటం ఇక్కడి కళాకారుల స్పెషాలిటీ. రకరకాల ప్రయోగాలకు విజయవంతమైన సృజనకు ధర్మవరం చేనేతలు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నారు. సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలని ఉబలాట పడేవారు ఎవరైనా ధర్మవరం వెళ్తే వారి ఊహలను సాకారం చేయగల కళాకారులు స్వాగతం పలుకుతారు. వారి కోరికలను సాకారం చేసి చూపిస్తారు. చూశారు కదండి ఈనాటి హలో లేడీస్లో ధర్మవరం ఫ్యాబ్రిక్ విశేషాలు. మరో హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.